ఇక్కడ మేక 2 పిల్లలు వస్తున్నాయి. ఇవి ఏం రేట్ చెప్తారు చూద్దాం. ఈ 2 పిల్లలు ఈ మేకవి ఏం రేట్ చెప్పినా? ఆ మేక 2 పిల్లలు 15,000 15,000 చెప్పినాడు. ఆ మేక 2 పిల్లలు ఇవి 8:30కి అవుతుంటాయి. 8:30 చెప్పినారు మేకలు. వీళ్ళు ఇంకంత అడుగుతుంటారు ఏమో. ఏం రేట్ చెప్పినారు మేకలు? 4 మేకలా? కడుగుతుంది అది 4 మేకలు ఒక పిల్ల. ఎంత చెప్పినాడు? 43,000 43,000. 43,000 43,000. అది కడుపుతుందా? ఎన్ని ఈతలు అయినా ఈ మేకలు మిగిలిండేటివి? అంతా 2 ఈతల మేకలు. అది ఎన్నో అవుతా ఇప్పుడు? ఇది 3 ఈత. 3 ఈత. అవి 2 మరకలు. మరకలా? ఓకే ఓకే. దాని పిల్లనా అది? దాని పిల్ల. ఎండ ఎక్కువ ఉంది నాయన, ఇక్కడ నిలబడలేము. పోతా ప్లీజ్. ఈ వీడియో ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతా. మంచిగా తిన్నట్లే మేకలనా? మేకలు అయిపోయాయి. ఏం రేట్ చెప్తానన్నా? మేకలు బేరమని చెప్పి ఇక్కడ చెప్తే కదా రికార్డ్ అయితే అని చెప్తే కదా. జత 8,000 8,000 తీస్తా. ఏం పేరు ఆయన పేరు? నిజాం వాళ్ళ. మరకలు మరకలు అంటే మరకలు 8,000 చెప్తాండ్రు. ఒకటి 8,000 మరకలు. అమ్మా ఎండకు చచ్చిపోతాంటారు నాయన. ఇక్కడ ఏం ఎండు ఉంది రబ్బా. మేకలు అన్ని మేకలు బా. ఎన్ని ఉన్నాయన్న మేకలు? మేకలు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఏం రేట్ చెప్పినా? 22 జత. 2 మేకలు 2 పిల్లలు 22,000. ఆ పిల్లలను ఒక మేక ఒక పిల్ల ఉందా? పిల్ల అయితే సపరేట్గా ఎంతనా? ఒక పిల్ల 2,000 ఉంది, 3,000 ఉంది. 2,000 పిల్ల బట్టి. పోతు పిల్లలు మరక పిల్లలు 2 ఉన్నాయి. ఎవరి నుంచినా? ఎవరి నుంచినా? ఎవరు? చక్రాలు ఎక్కడన్నా? కుప్పం దగ్గర. కొనుక్కోండి కొన్ని కనిపిస్తాడా? కొన్ని అంత కొనుక్కోండి. ఆడ మేకలు ఉన్నాయి. అమ్మ ఉడికేస్తుంది అమ్మ. కొన్నారన్నా ఇది? అమ్మేకా? ఎంత పడింది? కోతిపిల్ల మరపిల్ల? ఏంద్రా వాడిని తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చినాడా?
ఈ సంత వదలా చూడండి ఆయన. యాలే ఇప్పుడు ఎండ నాకు ఎక్కువ మాట్లాడలేము. పోటీలు ఇచ్చేది లెక్క దగ్గర ఏం ₹1,00,000 ఇస్తారేం నాకు? కొంచెం ₹10 కూడా రాదాడా? చేస్తా ఉంటే వస్తుంది. ఇప్పుడు వస్తారు అమ్మేస్తే వచ్చేస్తాయి ₹1,00,000 వచ్చేస్తుంది. అమ్ముతా ఉంటే 50, 100 అయ్యి ఒక రోజు 10,000 అవుతుంది. అది అట్లా రోజుకి కోటీశ్వర్లు అయితే ఇంకేమి ప్రపంచం మీద ఎవడు బతకడు ఇంకా. అదే అయిపోయినాయనా పోతు పిల్లలు అన్నీ ఏం రేటుకి అయిపోయినాయి? జత లెక్క పోతుంది. నాది 3,500 ఉంటుంది. నట్టానికి ఏం వ్యాపారం చేయాల? ఏమన్నా ఈడ వదలలేదా? ఈడ వచ్చినారా? వచ్చిన ఈరోజా? ఎంత కొంటారు అది? 17,000. ఇంకా ఏం కొల్లా? పొట్టేళ్ళ కొంటాడు. మీ కొడుకాడా? మీతో ఆయన వస్తాడా? రాలేదా? మీరు ఒకరే వచ్చినారా? తెలుసు మీరు మన ఛానల్లో తెలుసు. కుంటుందా? పోయేసేదన్నా మళ్ళా అమ్మేస్తారా? అడిగి పోయి కోస్తారా? అమ్మేస్తారా? వాళ్ళు కోయేస్తారా వాళ్ళు? బాగుంటారా? అవునా? మీరు కొన్నారనా? అడుగుతాను. పోతులా ఏం రేటు చెప్తాండ్రు? 12,000 చెప్తాను. 11,000 అడుగుతాను. పోతా 10,500 అడిగింది. 10,500 ఏం ఇలేదా? ఇలా ఏం రేటు చెప్తాండ్రు? ఇంకా ఏం జరుగుతుంది? పొట్టేలు కూడా వేసుకొచ్చినారు. పొట్టేలు కూడా మీదన్నా? అవి ఎట్లా చెప్తాండ్రు? 70,000. 4 పొట్టేలా? ఈ 3 పోతులు? 3 పోతులు 42,000. 3 పోతులు. వచ్చిండే కదా పోయినావు. ఏడపైన కొంచెం ఆడకు. ఈడే అగ్గునా? ఈడే అగ్గు. ఈడ 8,000, 6,000, 7,000 దొరుకుతాండాయి. ఆడ 10,000 పైన. ఈడే మేలు. గాలివీడు చాలా మేలు. సరే ఎన్ని ఉన్నాయి మొత్తం ఇప్పుడు? 20-25. ఏం రేటు చెప్తాండ్రు? 18,000 జత. 18,500 అంతేలా. మనకి తక్కువ రేట్లు గాలివీడులో బాగా పోతాయి. 8,000, 7,000, 9,000, 800, 7,775. You can ask 6,500 also. చెప్పకా Too much hot, friends. I am very tired about this. Please share, subscribe, support, guys. I am very tired this. ఇక్కడ ఉండే కానీ ప్రశాంత కూర్చున్నాం. మేకలు నాన్ని ఎన్ని ఉన్నాయనా? 8 మేకలా? పిల్లలు ఎన్ని ఉన్నాయనా? 8 పిల్లలు 8 మేకలు. ఏం చేయడం చెప్పినా నా మేకలు? 85,000. ఒక మేక అయితే 15,000 అమ్మడాలు. ఒక మేక 2 పిల్లలు 15,000. ఎవరి నుంచినా? నువ్వు వీడు ఎక్కడన్నా? ఆల్రెడీ అమ్మినారని ఏమన్నా? ఇంకా అమ్మలేదా? పోతాండి ఆయన రేపు
ఇటు తక్కువ కన్నా రేట్లు మామూలుగా ఏడైతే 8,000 7,000 దొరుకుతాయి. కదిరిలో దుమ్ము భలే ఉంది నాకు. అసలు తట్టుకోలేకుండా మీ దుమ్ములకి ఎండలకి ముక్కుల్లో మాకు కూడా గలీజ్ గలీజ్గా ఉంది. గలీజ్ అయిపోయిందప్ప. పిల్లలు పాపం తట్టుకోలేవు నా ఎండలకి. నీళ్ళు ఏమన్నా పెట్టాలా. ఇప్పుడు సంతలు జరగవు 10 వరకు అంతే. 10 కూడా చూడు 9, 10కే 9, 10 టైం. ఇంకా ఎండకి తట్టుకోలేకపోతున్నాము. బాబా ఏమెండాలి అబ్బా. ఎండాకాలం ఈసారి బాగుంది ఈసారి ఎండాకాలం. సంతలు జరగవు ఇంకా 10 గంటలకు. పొద్దున్నే 4 నుంచి స్టార్ట్ అవుతాయి. 4 నుంచి 8 అబ్బా అంటే 9కి చూడు ఎండ ఈ మాదిరిగా ఉందంటే ఎండలో అస్సలు కాల. స్వెటర్ వేసుకోమంటే ఉడుకు లోపల సమటలు కారుతాంటాయి. మళ్ళీ కష్టంగా ఉందినా పాపం. ఇది ఎట్లా తట్టుకుంటాయేమో మేకలు. కొన్ని ఎండకి చచ్చిపోతాయి కదా వడదెబ్బలు కొట్టి. మనుషులే చచ్చిపోతారు. చచ్చిపోతాయి పాపం. మనుషులే చచ్చిపోతాంటారు నా అబ్బాయి ఎండలకి. ఈరోజు వడగాలు ఎక్కువ ఉన్నాయంట. న్యూస్కి వచ్చింది పొద్దున్నే చూసా. శివరాత్రి పోతే చెల్లిపోతుందని ఇంకా ఎండ స్టార్ట్ అయింది. గేట్ ఆ పిల్లలు కూడా కట్టాలనా? గేట్ ఆ పిల్లలు కట్టాలా? గేట్ ఆ పిల్లలు కూడా కట్టాలా? అంటే పెద్ద కట్టేసా. ఎన్నాళ్ళు కుమ్ముకుంటే బతిన్నాళ్ళు కుమ్ముకుంటేదినా ఇలాందరికీ ఎట్లా కట్టాలి చెప్పు. లేకపోయినా పోయేది వాడి అమ్మ నేను దగ్గర ఏడుకోడు. కొన్ని ఏడు అమ్మరా నా కూడా మరి అప్పులు సరే నేను వచ్చా. భలే ఉండదు ఫ్రెండ్స్. భలే దళిద్రంగా ఉంది అంత అయితే. అప్పులు మళ్ళీ అప్పులు ఎత్తికూడదు. అప్పులు ఇప్పుడు ఎట్లా డబ్బులు అడిగిపోతే మట్టి చూపిస్తారు. తలలు కాదని మీరు ఆట ఆడతారు. ఎన్నాళ్ళు చెప్ప చంద ఇంటికి వచ్చి మాట్లాడుకోకపోతే ఎండ బలం ఉంది రా నాయన. బండ్లన్నీ ఉండవు. ఏం రేటు చెప్పినా నా మేక 2 పిల్లలు? ఏం రేటు చెప్పినావు నా మేక 2 పిల్లలు? ఏం రేటు చెప్పినావు? 15,000 మేక 2 పిల్లలు. పోతు పిల్ల మరొక పిల్లనా? ఎన్నో అవుతున్నాయి ఇది? వీడియో కొని ఈడ మేస్తాంటారు. ఆడ చూలిపోతుంది. ఈ చూలిపోతులు ఏం చెప్పినావు నా రేటు? ఏం రేటు చెప్పినారు? 26,500 అంట. ఎండ ఇంక లేను ఉండలేంటారు నాయన. నా వల్ల కాదు. డీహైడ్రేట్ అయిపోయినా ఆల్రెడీ. రంజాన్ ఒక పొద్దు నుండి కష్టంగా ఉంది. ఆ మేక 2 పిల్లలనా?
చెప్తాను 22 22 అది. అవి షిరోహిను మాజాహిను ఎంజాహిను కొబ్బరి నీళ్ళు లాగుతాండ్రు అంతా. ఇది ఆడ పట్టలమే వాడిని చూసి పట్ట ఒకటి కొనాల బండి పైన కప్పుకునేక ఆడ కొనుండే పని చూద్దాం. గాయస్ మళ్ళీ దరిద్రం ఉంది, అదే ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువ ఉంది. ఇవేనా ఎన్నుండే పోతులు అన్నీ ఎన్నుండే? ఏం రేటు చెప్పినారు జత? 24 చెప్పినాము. 29 పోతులు 24,000 జత. ఇరవై 29 పోతులు 24,000 జత చెప్తాను. రివర్స్ కూడా ఉండొచ్చు. బాబులో మాట చెప్పండి.